everyone, I am Dr. Macharla Abhilasha, consultant laparoscopic surgeon and infertility specialist at Avni Fertility Center, KPHP. సో ఇవాళ నేను మాట్లాడబోయే టాపిక్ మెన్స్ట్రువల్ కప్. సో చాలామంది పేషెంట్స్ ఫ్రీక్వెంట్గా మమ్మల్ని అడిగే క్వశ్చన్, మేడం అందరు ఈ మధ్య మెన్స్ట్రువల్ కప్స్ యూస్ చేస్తున్నారు, ఈజ్ ఇట్ సేఫ్ టు యూస్? దాంతో ఇన్ఫెక్షన్స్ ఏమైనా వస్తాయా, దాంతో ర్యాషెస్ వస్తాయి, పెయిన్ ఉంటుందా, లీకేజ్ ఉంటుందా? ఇలా మాకు ఫ్రీక్వెంట్గా చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. సో అందుకే ఇవాళ నేను ఈ టాపిక్ చెప్తున్నా. సో మెన్స్ట్రువల్ కప్ అనేది ఈజ్ వెరీ సేఫ్ టు యూస్ అండ్ ఇట్స్ అడ్వాన్స్డ్ థింగ్ నౌ. సో ప్రీవియస్గా క్లాత్స్ యూస్ చేసేవాళ్ళు, దాని తర్వాత ప్యాడ్స్కి చేంజ్ అయ్యారు. నవ్ ఎవ్రీబడి ఈజ్ షిఫ్టింగ్ టువర్డ్స్ మెన్స్ట్రువల్ కప్ బికాస్ ఇట్స్ వెరీ ఈజీ టు యూస్ అండ్ యూ విల్ బీ వెరీ కంఫర్టబుల్ మెన్స్ట్రువల్ కప్తో. సో అసలు మెన్స్ట్రువల్ కప్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది? సో మెన్స్ట్రువల్ కప్ అంటే ఇట్స్ ఎ కోనికల్ షేప్లో ఉంటుంది టు హోల్డ్ ద బ్లడ్, మెన్స్ట్రువల్ బ్లడ్, అండ్ కింద ఒక స్టెమ్ ఉంటుంది. ఆ స్టెమ్ ఏంటంటే మనం లోపలికి ఇన్సర్ట్ చేసిన తర్వాత తీయాలంటే, బయటకు తీయాలంటే స్టెమ్ని పట్టుకొని తీస్తాం. సో మెన్స్ట్రువల్ కప్ దేంతో చేస్తారంటే ఇట్స్ నాట్ ఎ ప్లాస్టిక్, దాన్ని సిలికాన్తో తయారు చేస్తారు. సో అందుకని అది చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. దాన్ని మనం లోపల పెట్టుకుంటే కూడా, వెజనలో పెట్టుకుంటే, ఇన్సర్ట్ చేస్తే కూడా మనకి డిస్కంఫర్ట్ అనేది ఉండదు. అసలు లోపల మెన్స్ట్రువల్ కప్ ఉన్న ఫీలింగ్ అనేది కూడా మనకేం అర్థం అవ్వదు. సో మెన్స్ట్రువల్ కప్ సైజ్లో చాలా డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. మేము ఏ మెన్స్ట్రువల్ కప్ యూస్ చేయాలి, దానిలో సైజెస్ ఉన్నాయి అనేది ఇది కూడా మాకు వచ్చే ఫ్రీక్వెంట్ క్వశ్చన్. సో మెన్స్ట్రువల్ కప్లో 3 సైజెస్ ఉంటాయి: స్మాల్, మీడియం అండ్ లార్జ్. స్మాల్ అనేది జనరలీ వెజనల్ బర్త్ ఇవ్వని వాళ్ళకి, యంగ్ గర్ల్స్ అంటే 18 years అరౌండ్ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి స్మాల్ యూస్ చేయొచ్చు. సో స్మాల్ కప్స్ అనేది అరౌండ్ 16 ml బ్లడ్ హోల్డ్ చేస్తుంది. సో బ్లీడింగ్ తక్కువ ఉన్న వాళ్ళకి అండ్ ప్రీవియస్గా వెజనల్ బర్త్ లేని వాళ్ళకి, ఎవరికైతే వెజనా ఇంకా లాక్స్గా అవ్వదో అలాంటి వాళ్ళకి స్మాల్ కప్స్ యూస్ చేయొచ్చు. దెన్ మీడియం సైజ్ కప్స్ ఎవరికి యూస్ చేయొచ్చు అంటే, మీడియం సైజ్ కప్స్ అనేది మనకి 21 ml వరకు బ్లడ్ హోల్డ్ చేస్తుంది. సో యావరేజ్ బ్లడ్ ఫ్లో ఉన్న వాళ్ళకి యూస్ చేయొచ్చు అండ్ యావరేజ్ బాడీ వెయిట్ ఉన్న వాళ్ళకి యూస్ చేయొచ్చు. అండ్ దెన్ లార్జ్ కప్స్ వచ్చి 26 ml హోల్డ్ చేస్తుంది బ్లడ్. సో హెవీ ఫ్లో ఎవరికైతే ఉంటుందో వాళ్ళు దే కెన్ గో ఫర్ లార్జ్ కప్స్. అండ్ ఆల్సో ప్రీవియస్ వెజనల్ బర్త్ అయ్యి వెజన చాలా లాక్స్గా ఉంది, చాలా స్పేషియస్గా ఉంది, అలాంటి వాళ్ళకి మనం లార్జ్ కప్స్ అనేది సజెస్ట్ చేస్తాం.